జనసేనకు ఆ పార్టీ నేత పోతిన మహేష్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన కొంతకాలంగా పశ్చిమ సీటును ఆశించి భంగపడ్డారు. కానీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని సుజనా చౌదరికి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ స్థానం కోసం ఆయన దాదాపు 5 ఏళ్లుగా ప్రయత్నాలు చేశారు. చివరికి నిరాశే మిగలడంతో గుడ్ బై చెప్పారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. జనసేనకు ఆ పార్టీ నేత పోతిన మహేష్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేశారు లేఖను. అలాగే విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన కొంతకాలంగా పశ్చిమ సీట్ను ఆశించి భంగపడ్డారు. కానీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని సుజనా చౌదరికి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ స్థానం కోసం ఆయన దాదాపు 5 ఏళ్లుగా ప్రయత్నాలు చేశారు. చివరికి నిరాశే మిగలడంతో గుడ్ బై చెప్పేశారు. జనసేనకు ఆ పార్టీ నేత పోతిన మహేష్ గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన కొంతకాలంగా పశ్చిమ సీటు ఆశించి భంగపడ్డారు. కానీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని సుజనా చౌదరికి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ స్థానం కోసం ఆయన దాదాపు 5 ఏళ్లుగా ప్రయత్నాలు చేశారు. చివరికి నిరాశ మిగలడంతో గుడ్ బై చెప్పారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. సౌజన్య, ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా కూటమిలో వచ్చినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా జనసేనకు సంబంధించినంత వరకు కూడా విజయవాడ నగర జనసేన పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. 5 ఏళ్ల పాటు అదే నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లకి కూడా కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. డివిజన్ల వారీగా కమిటీల ఏర్పాటు, అదేవిధంగా రాజకీయంగా కూడా జనసేనకు సంబంధించినటువంటి కార్యకలాపాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు కూటమి ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి సీటు లేదు అని చెప్పి అధిష్టానం నుంచి సమాచారం అందింది. అదే పశ్చిమ నియోజకవర్గ సీటును బీజేపీ నుండి వచ్చినటువంటి సుజనా చౌదరికి సీటు కేటాయించడం ఆయనకి తీవ్ర అసంతృప్తికి గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశం పైన గత కొద్ది రోజులుగా ఆయన అభిమానులు కార్యకర్తలతో సమావేశమవుతూ వస్తున్నారు. నిన్న కూడా ఆయన అధికారికంగా ప్రకటన చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అన్నట్లుగానే ఈరోజు తన పార్టీ సభ్యత్వానికి, అదేవిధంగా పార్టీలో నిర్వహించేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తప్పుకుంటున్నాను. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఆయన తన లెటర్ హ్యాడ్ మీద లెటర్ రాసి రాజీనామాకు సంబంధించినటువంటి సమాచారాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి సమాచారం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక జనసేనకు సంబంధించినంత వరకు కూడా పోతిన మహేష్ బీసీ సామాజిక వర్గం, నగరాల సామాజిక వర్గాల నుంచి కూడా వచ్చినటువంటి వ్యక్తి. ఆయన పశ్చిమ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం, నగరాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ ఎక్కువగా ఉంది. అదే స్థానం నుంచి గతంలో కూడా ఆయన జనసేన నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఓడిపోయారు. ఇప్పుడు రాజకీయంగా కూడా ధీటుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలను కూడా నిర్వహించారు. ఈ క్యాస్ట్ ఈక్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో నగరాలకు సంబంధించినటువంటి క్యాస్ట్, అదేవిధంగా బీసీ సామాజిక వర్గం కోటాలో విజయవాడ నుంచి పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా సీటు వస్తుందని చెప్పి ఆశించారు. 5 ఏళ్ల పాటు ఆయన విస్తృతమైనటువంటి కార్యకలాపాలు కూడా నిర్వహించారు. మరొక నేత జనసేనకి విజయవాడ నగరంలో ఎక్కడ అందుబాటులో లేనటువంటి సిచ్యువేషన్లో జనసేన పార్టీని నగరంలో ముందుకు తీసుకెళ్లడం కానీ, కార్యకలాపాలు నిర్వహించడంలో కానీ మహేష్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అధికార పార్టీని ఎదుర్కొంటూ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు, అదేవిధంగా నాయకత్వాన్ని, క్యాడర్ని బలోపేతం చేయడంలో ఆయన వంతుగా పాత్ర పోషించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే విజయవాడ వంటి కీలకమైనటువంటి నగరాల్లో కనీసం జనసేనకి సంబంధించినటువంటి జాడ కూడా లేకుండా పోయింది అన్నటువంటి ఒక ఆవేదన పార్టీ క్యాడర్లో కావచ్చు, నాయకత్వంలో కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది.
కనిపించింది. అందులో భాగంగానే విజయవాడ పశ్చిమ సీటుని జనసేనకు కేటాయించాలి, జనసేన మొదటి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది కాబట్టి బీసీ సామాజిక వర్గం, నగరాల సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్లో జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థి పోతిన మహేష్కి సీటు వస్తుందని ఆశించారు. అయితే అది తీవ్ర నిరాశకు గురైంది. ఇంకోవైపు టీడీపీకి సంబంధించి టీడీపీ విజయవాడ సెంట్రల్తో పాటుగా విజయవాడ తూర్పులో కూడా 2 సీట్లను టీడీపీ దక్కించుకుంది. టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులను నిలబెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు టీడీపీ ఇటు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరుగుతుంటే జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థి లేకపోవడం జనసేన పార్టీకి తీరని నష్టంగా ఉంటుంది. జనసేన జాడ లేకుండా బెజవాడ వంటి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి నగరంలో, కీలకమైనటువంటి నగరంలో అసలు జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థి లేకపోవడం, జనసేన కార్యకలాపాలను నిర్వహించినటువంటి వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఒక రకంగా అసంతృప్తికి గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ వ్యవహారంపైనే మొదట్లో జరిగినటువంటి సంప్రదింపుల ప్రకారం 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం పశ్చిమంలో జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థి, సెంట్రల్లో టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి, అదేవిధంగా తూర్పులో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటారన్నట్టు ఒక ప్రచారం జరిగింది. అయితే విజయవాడకు సంబంధించినంత వరకు కూడా సెంట్రల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం, గతంలో టీడీపీ అదేవిధంగా బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి సినీ నటుడు కోటా శ్రీనివాసరావు కూడా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అంటే అక్కడ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మూలాలతో పాటుగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. బీజేపీకి కన్సర్న్గా ఉన్నటువంటి, బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి నాయకత్వం కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో 3 పార్టీలు పంచుకుంటాయని చెప్పి అభిప్రాయం జరిగింది. అయితే చివరికి నిరాశ మిగలటంతో పోతిన మహేష్ రాజీనామా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సౌజన్యం. రైట్, థ్యాంక్ యూ హరీష్.